ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19, 20 వచనం చదువు. తెలుగు చదువు. వినిపిస్తుందా? వినిపిస్తుందన్నా. చదవండి అమ్మా, ఎవరైనా చదవండి. అన్న ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19, 20. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. రైట్. ఇక్కడ ఒక మాట లవోదికీయ సంఘానికి చెప్పబడిన మాట ఏంటంటే, నేను తలుపు దగ్గర నిలబడ్డాను, తలుపు దగ్గర తట్టుతున్నాను, ఎవరన్నా తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తాను అన్న మాట మనకు చాలా తెలుసు. అంటే దానికంటే ముందు వచనం ఏం రాస్తుందంటే 19వ వచనం చదవండి కదా. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించున్నాను రైట్. గనుక ఈ మాట వినండి. నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తున్నాను, ఎందుకంటే చదవండి కదా. కనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. చాలు. కనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని చెప్తా ఉన్నాడు. ఇది ఒక సంఘానికి చెప్తూ ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో దేవుడు వారికి డిసిప్లిన్ నేర్పిస్తాడు. ఎవరైతే డిసిప్లిన్ యాక్సెప్ట్ చేసి, మాటలు యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం జీవిస్తారో దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ కొంతమంది ఉంటారు, అంటే తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు, మాట వినని వాళ్ళు ఉంటారు. వారికి మాత్రము దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నేను నీ పని చూస్తాను రా అన్నట్టు ఆ మీనింగ్తో చెప్తున్నాడు. అయితే ఈ యొక్క వచనంలో యేసు ప్రభు ఎక్కడున్నాడంటే, యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి డోర్ తెరవండి అనట్లేదు. యేసు ప్రభువే బయట ఉన్నాడు, సంఘము లోపల ఉంది. సంఘం లోపలికుండి యేసు ప్రభు అంటున్నాడు, నేను నాక్ చేస్తున్నాను, నేను తలుపు దగ్గర తట్టుతా ఉన్నాను, మీరు తెరిస్తే నేను లోపలికి వస్తా. అంటే యేసు ప్రభు ఎక్కడున్నాడంటే బయట ఉన్నాడు. సంఘం అంతా ఎక్కడుందంటే ప్రాబబ్లీ మీరు అర్థం చేసుకోండి, చర్చ్ లోపల ఉన్నారు. యేసు ప్రభుని బయట పెట్టేశారు, సంఘమేమో లోపల ఎంజాయ్మెంట్లు ఉన్నారు. యేసు ప్రభు ఎన్నిసార్లు వారికి చెప్పాడో, ఎన్నిసార్లు వాళ్ళకి గద్దించాడో, ఎన్నిసార్లు వాళ్ళు నాశనం కావద్దని వారికి ప్రేమతో చెప్పారో, తిట్టి చెప్పారో, కొట్టి చెప్పారో. కానీ లవోదికీయ సంఘం పరిస్థితి ఎట్లా ఉందంటే, వారు యేసు ప్రభుని ఎక్కడో బయట వదిలేశారు. అయితే చాలాసార్లు క్రైస్తవంలో ఇటువంటి మాటలు చెప్తే వారికి ఇష్టం అనిపించదు. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను, తిట్టే మూడ్లో మీకు అసలు లేను. అయితే కొన్ని విషయాలు మాత్రము నేను మీకు ఖచ్చితంగా చెప్పాలి అని ఆశపడతా ఉన్నాను. దేవుని ఒక ప్లాన్ మన జీవితంలో ఎట్లా ఉంటుందంటే, ఆయన ఫస్ట్ మనల్ని చాలా మంచిగా గైడ్ చేస్తాడు. ఆయన మనకు కొన్ని విషయాలు నేర్పిస్తాడు, కొన్ని విషయాలు ఆయన మనకు బోధిస్తాడు. తర్వాత ఆయన మన పట్ల కొన్ని ఎక్స్పెక్టేషన్ కలిగి ఉంటాడు. ఒక ప్లేస్ ఉంది, షిలోహు. మోషే గ్రంథంలో మోషే ఆయన సీనాయి కొండ నుంచి ఆ ఒక్క ధర్మశాస్త్రాన్ని తీసుకున్నారు, లేకపోతే పలకలు తీసుకొని ఆ ప్రాంతంలో ఆయన గుడారంని గట్టి లేకుంటే బలిపీఠాన్ని గట్టి ఆయన ముందుకు వస్తున్నప్పుడు ఆయన కొన్ని నియామకాలు పెట్టాడు. అంటే ఇది చెయ్యాలా, ఇది చెయ్యకూడదు అని చెప్పాడు. దాంట్లో ఆయన ద ఆర్క్ ఆఫ్ ది కావెనెంట్ అంటే మందసాన్ని బట్టి కొన్ని విషయాలు దేవుడు అక్కడ బోధించాడు. అయితే మందసాన్ని వీళ్ళు తెస్తున్నప్పుడు అది చాలా పరిశుద్ధమైనది. మందసాన్ని తెస్తున్నప్పుడు చాలా గౌరవంతో దాన్ని చూడాలి.
మందసము ఉంటే అప్పటి కాలంలో ఏమనేవారంటే దేవుని సన్నిధి మాతో ఉంది అని చెప్పేవారు. మందసం ఉన్నప్పుడు వారు చెడు పనులు లేకుంటే దాని దగ్గర ఏ ఇష్టమైన పనులు ఏమి చేసేవారు కాదు. చాలా పరిశుద్ధంగా జీవితాన్ని జీవించేవారు. అయితే మందసాన్ని మోసుకుంటూ వస్తున్న ఈ కాలంలో ఇప్పుడు వీరి ముందు ఏముందంటే ఎర్ర సముద్రం ఉంది. వాళ్ళ ముందు యెహోషువ కాలంలో ఆ మోషే గారు నెబో కొండ మీద వెళ్ళి ఆయన మళ్ళీ చనిపోయారు అక్కడ. దాని తర్వాత ఈ యొక్క బాధ్యత ఎవరికి ఇవ్వబడ్డదంటే యెహోషువకి ఇవ్వబడ్డది. యెహోషువ ఇప్పుడు దీన్ని నమ్మకత్వంగా దీన్ని నడిపియాల. ఒక నాయకుడు పోయాడు. ఇంకొక నాయకుడికి ఈ బాధ్యతను అప్పగించాడు. ఒకవేళ యెహోషువ దీన్ని న్యాయంగా చేయకపోతే దాని బాధ్యత దాన్ని ఒకవేళ చేయకపోతే దాన్ని ఒక రెస్పాన్సిబిలిటీ కాన్సిక్వెన్సెస్ తప్పకుండా దేవుడు యెహోషువ మీద వేస్తాడు. ఆ రెస్పాన్సిబిలిటీ అర్థం చేసుకొని యెహోషువ ఇప్పుడు అడుగులేస్తా ఉన్నాడు. అయితే భయపడతా ఉన్నాడు. అయ్యా, నాకు చాలా భయమైతుంది. అయ్యా, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మా సారు అంటే మోషే గారు చాలా విషయాలు చెప్పారు నాకు. అయితే కూడా నాకు కొంచెం టెన్షన్‌గా ఉందయ్యా. దాదాపు 20 లక్షల మందిని నేను నడిపియడం నా జీవితంలో ఎప్పుడు చేయలేదయ్యా. అయ్యా అని యేసు ప్రభుతోని లేకుంటే ఆ దేవునితోని కొంచెం టెన్షన్‌గా చెప్తా ఉన్నాడేమో, లేకుంటే ఆలోచనలు ఉన్నాడేమో. ఎప్పుడు కూడా మీకు టెన్షన్ వచ్చినప్పుడు, మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, మీరు ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు వచ్చి ఆగి, అయ్యా, నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, లేకుంటే నాకు ఇట్లా టెన్షన్ ఉంది, నాకు ఇట్లా భయమైతా ఉంది, నాకు దీని నుంచి నాకేం చేయాలనో అర్థం కావట్లేదు అని చెప్పి ఆగడము ఒక మంచి పద్ధతి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, నాకు అన్నీ తెలుసు అన్నట్టు అడుగులేసి మనము బోర్తా పడతాము. అయితే యెహోషువ ఒక నార్మల్ మనిషిలాగానే భయపడ్డాడు సహజంగానే. అయితే దేవుడు అన్నాడు, నిబ్బరంగా ఉండు యెహోషువ, టెన్షన్ పడకు, నేను నీతోనున్నా. అయితే నేను చెప్పిన ప్రతి మాట అంటే మోషే ద్వారా విన్న ప్రతి మాటను నువ్వు నమ్మకంగా చెయ్యి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ ప్రజల్ని ఎట్లా నడిపించాలో నేను నీకు చెప్తాను జోషువ అని ఈ మాటలు చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఆయన ముందు యోర్దాను నది ఉంది. అప్పటికే ఆయన ఎర్ర సముద్రము పాయలైనప్పుడు ఆయనకు ఎవరున్నారు అంటే, ఆయనకు మోషే గారు ఉన్నారు, చూశారు. ఎట్లా ఆ ఒక్క పనిని ఎట్లా చేశాడు. అయితే ఈసారి ఆయన ఆ పాయింట్ దగ్గర ఆగి, మోషే లేడు గదా! ఎవరిని అడిగితే బాగుంటాది అని ఆగి, దేవా, ఏం చేయమంటావు అని అడిగాడు దేవుణ్ణి. టెన్షన్ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, లేకుంటే అర్థం కానప్పుడు మనం ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి పోతే మనం తప్పులు అడుగులేస్తాము. అయితే యెహోషువ మంచి నాయకుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆగాడు. ఆగి దేవుని దగ్గర విచారణ చేసి, ప్రభువా, ఏం చేయమంటావు ప్రభువా అంటే, నేను నీకు విజయం ఇస్తానయ్యా అని చెప్పి ఆయన అన్నాడు, ఈ మందసం ఉంది గదా! అంటే నా సన్నిధిని మీతోనుంది కాబట్టి కొంతమంది యాజకులను, లేవీయులని దీన్ని మోసి ముందు మిమ్మల్ని వెళ్ళమనండి. నేను నిన్ను దాటిస్తాను అని చెప్పాడు. ఆ విషయం చెప్పినప్పుడు అలాగనే చేశారు. మందసాన్ని ఇప్పుడు తీసుకొని వీళ్ళిప్పుడు ఎక్కడ ఆగారంటే, ముందు యెరికో పట్టణం ఉంది. ముందు యెరికో ప్రాంతం ఉంది. అది బలమైన పట్టణం. అయితే మళ్ళీ యెహోషువకు టెన్షన్ పుట్టుకొచ్చింది. టెన్షన్ పడతామా క్రైస్తవులు అంటే, అయ్యా, టెన్షన్ పడొచ్చు. కానీ నిబ్బరంగా ఉండాల. ఎందుకంటే మనకు సమాధానము చెప్పే ఒక దేవుడు మనతోనున్నాడు. మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మాట ఏందంటే, నువ్వు నిబ్బరంగా ఉండు. నేను నిన్ను వదిలిపెట్టే దేవుడిని కాదు. నేను నిన్ను కాపాడే దేవుడిని. నేను నిన్ను నడిపించే దేవుడు. ఎప్పుడు కూడా మనకు ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు, మనకేదైనా శ్రమలొచ్చినప్పుడు, మనకేదైనా బాధొచ్చినప్పుడు, మన స్థితిని మనం ఒప్పుకోవాల. మన స్థితికి చెప్పాలి, ప్రభువా, నాకు కొంచెము టెన్షన్ ఉందయ్యా. నాకు ఇగో మనిషినే కాబట్టి నేను అతీతుడిని కాదు కాబట్టి నేనేదో నాకు రాదు. నేను విశ్వాస పోరాటం చేసేవాడిని. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఏం రావు అన్నట్టు ఓవర్ యాక్టింగ్ మనం చేయొద్దు. దేవుని సన్నిధిలో మన స్థితిని మనం ఒప్పుకోవాల. అయితే మీరు చూసుకుంటే పౌలు గారు కూడా అన్ని మిషనరీ యాత్రలు చేశాడు. చాలా సార్లు చెప్పిండు, అయ్యా,
నాకు ఇది బాధ ఉందయ్యా, కొంచెం తీసేసే రాదు, కొంచెము ఈ కష్టం అవుతుందయ్యా, నేను ఉండలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయితే ఆయన హ్యాంకర్‌చీఫ్ పట్టుకుంటేనే వందల మంది రక్షించబడ్డారు కదా! అయితే ఆయన దేవా ఇంతమందిని రక్షించినా నన్ను రక్షిస్తే లేకుంటే నేను సన్నిధిని వదిలేస్తాను చెప్పలే. ఆయన ఏమన్నాడంటే, దేవా నాకు ఇది తీస్తే కొంచెం ఇంకా మంచిగుంటదంటే దేవుడన్నాడు, ఉండని పౌలు నేనున్నాను గదా నీతోని. నేను లేదంటే టెన్షన్ పడాలా అని చెప్పాడు గదా! అలాగనే యెహోషువకు గూడా అన్నాడు. యెహోషువ టెన్షన్ ఏం పడకయ్యా. ఈ యొక్క మందసం ఉంది అంటే నేను నీతోనున్నాను అని అర్థం చేసుకొని, ఇగో ఈ 6 సార్లు 6 రోజులు దీని వెంబడి చుట్టూ తిరుగు. 7 సార్లు ఇగో నువ్వు ఇంతింత మందిని తీసుకొని ఇంకొకసారి తిరిగి బూరను ఊదినప్పుడు ఈ గోడలు నువ్వు నువ్వు అద్భుతం చూస్తావయ్యా అని చెప్పగానే ఆ మనుషులకు విశ్వాసం పుట్టడానికి ఆయన ఏదో మ్యాజిక్‌లు చేస్తానని చెప్పలే. దేవుడు ఈ కార్యం చేస్తాడట. దేవుడు నాకు చెప్పాడు. అయితే మనం ఇది చెయ్యాలని వారికి దేవుడు చెప్పిన మాటలు చెప్పారు. వాళ్ళు 6 రోజుల తర్వాత 7 రోజులు అద్భుతము వారి జీవితంలో చూసారు. ఇప్పుడు మోషే ఇక్కడ ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, ఇగో దేవుడు చెప్తున్నాడు, మనము ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు మనము దాంట్లో గలీజ్‌ది లేకుంటే దాన్ని ఏది బంగారాలు, గింగారాలు దొరికినప్పుడు మీరు జేబులలో ఏసుకోవద్దు. తెచ్చి మాకియ్యండి. నేను తర్వాత ఏం చేయాలనో చెప్తాను అని చెప్పాడు. అయితే ఈ మందసము మనకుంది అంటే విజయం దొరుకుతది అని అర్థం చేసుకోండి అని దాని యొక్క ఇంపార్టెన్స్ అప్పటికే యెరికో ప్ర యోర్దాను ఆ నది పాయలన్నప్పుడే అక్కడ యెహోషువ ఒక సత్తా అంటే దేవుని యొక్క సత్తా మనుషులకు తెలిసిపోయింది. అవును మనకు మోసెస్ లేకున్నా పర్వాలే. ఇప్పుడు మనకు జాషువా ఉన్నాడని ఒక ధీమా వాళ్ళకొచ్చింది. అయితే వాళ్ళు యెరికో పట్టణాన్ని పట్టుకున్నారు. వారు హాయి పట్టణాన్ని పట్టుకున్నారు. దాని తర్వాత చాలా పట్టణాలను పట్టుకున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ కొన్ని ప్రాంతానికి వెళ్తున్నప్పుడు వాళ్ళేం జేశారంటే చదువుదాము. యెహోషువ గ్రంథం 7 అధ్యాయము ఆహ్, ఆహ్, 6 అధ్యాయం 6, 7 చదువుదాం. యెహోషువ 6th చాప్టర్ 6 and 7. నూను కుమారుడైన బ్రదర్ మీరు చదవండి రమేష్ గారు. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా చాలు బ్రదర్. అంటే ఈ మందసము వారితోని ఎప్పటికి ఉంది అంటే దేవుని సన్నిధి వారితోనుంది. అయితే ప్రతి దగ్గర ఓడిపోయినా, గెలిచినా వీరు మందసాన్ని మాత్రము మోసేవారు. 7 అధ్యాయము 6, 7, 8, 9లో మందసాన్ని గురించి రాసుంది. ఆ వచనం చదవండి. 7 అధ్యాయం 6-9 దగ్గర వాళ్ళ మందసము వారితోనుంది అనే వచనం చదవండి. 6వ అధ్యాయము 7, 8, 9. చదువు. 7 అధ్యాయం 7 అధ్యాయము యెహోషువ 6 నుంచి చదువు. యెహోషువ తన బట్టలు చింపుకుని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసమునెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. చాలు బ్రదర్. అక్కడ మీకు అంటే కాంటెక్స్ట్ ఎక్కువైతుందని నేను షార్ట్‌గా స్టోరీ లాగా చెప్తున్నాను. అయితే వారు దేవుని సన్నిధి దగ్గర ఏడ్చారంటే, మందసం దగ్గర ఏడ్చారు. అంటే దేవా మాకు జర సహాయం చేయరాదు దేవా అని ఏడ్చారు. తర్వాత వాళ్ళు 8వ అధ్యాయం 30-35 వరకు వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క ప్రామిస్‌ని వాళ్ళు రెన్యువల్ చేసుకున్నారంట. మౌంట్ ఎబ్బాల్ అనే కొండ మీదకెక్కి వాళ్ళు ప్రభువా నీకు నమ్మకంగా ఉంటాము అని ఇటువంటి ప్రామిస్ చేసుకున్నారు. అయితే వీళ్ళు చేసుకున్నప్పుడు వీళ్ళు ప్రామిస్ దేని ముందు చేసుకున్నారు అంటే మనకు డిఫాల్ట్‌గా అర్థమైంది. దేవుని మందసము అక్కడ ఉంది. అయితే జాషువా ప్రతి ప్రాంతంలో మందసము మోసుకొని వెళ్లి విజయం చేశాడా? ఆయన 33 యుద్ధాలు చేశాడు. 33 యుద్ధాల్లో మనం తీసుకుపోయాడా? తీసుకుపోలేదా? అర్థం చేసుకుంటే మనము డిఫాల్ట్‌గా అర్థం చేసుకోవచ్చు. అంటే అది తీసుకుపోయాడని రాయబడలేదు. అయితే ప్రాబబ్లీ ఆయన మందసమును దేవుడు ఆయనకు సాయం చేశాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయనకు నడిపించాడు. అక్కడ రాయబడిన ప్రతి దగ్గర ఏం రాయబడంటే
దేవుని సన్నిధి ఆయనతో ఉండెను అని రాయబడ చాలా ప్లేసెస్ లో. అంటే దేవుడు ఆయనకు సాయం చేశాడంటే మనము ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే అనా ఇది దేవుని మందసాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళారు ఏమో. అయితే ఇది తీసుకొని 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 ఇప్పుడు దీన్ని ఒక దగ్గర పెట్టాలా, ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళు ఒక ప్రాంతంలో ఆగారు. ప్రాంతంలో ఆగగానే ఎక్కడ పెడితే బాగుంటుంది అని ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు సిలోహు అనే ప్రాంతంలో ఆగారు. యోషువ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. జాషువా చాప్టర్ 18 and verse 1 చదవండి. 18:1. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేల్ ప్రత్యక్ష గుడారం వేశారంటే ప్రత్యక్ష గుడారంలో ఏముంటుంది? దేవుని మందసము పెట్టబడడానికి స్థలము. అంటే సిలోహులో ఇప్పుడు ఏం పెట్టబడ్డదంటే టెంపరీగా అక్కడ ఒక గుడారం వేశారు, అక్కడ ఒక టెంట్ వేశారు దేవునికి, అక్కడ దేవుని మందిసము ఉంది. అయితే ఈ ప్రాంతం ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు 8 నుంచి 10వ వచనం కూడా చదవండి. 8 నుంచి 10. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును రాయుటకు వెళ్ళబో వారితో, మీరు ఆ దేశములో పడి నడుచుచు దాని వివరము రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించెదనగా, ఆ మనుషులు వెళ్లి దేశ సంచారము చేయించు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో రాసి షిలోహులోని పాళెములో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను. రైట్. దేశానికి పంచి పెడతా ఉన్నప్పుడు ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సిలోహులో ఏముందంటే దేవుని ఒక మందసము. ఇప్పటి వరకు ఇశ్రాయేల్ దేశాన్ని మోషే చెప్పే ప్రకారము అబ్రహాం ద్వారా వచ్చిన వాగ్దానం ద్వారా దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఒక ప్లేస్ లో దేవుని మందిసము పెట్టారు. ఆ ప్లేస్ పేరు షిలోహు అని ఉంది. సిలోహులో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేశంలో చుట్టూ ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైతే సొలొమోను మందిరం కట్టారో అప్పుడు సొలొమోన్ ఆ మందిరానికి వెళ్ళారు. అయితే అప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే సిలోహుకు వచ్చి అమ్మా మ్యూట్ చేయండి ఎవరైతే మాట్లాడుతున్నారు. మ్యూట్ చేస్తారు. ఓకే. రైట్. అయితే వీళ్ళు సంవత్సరానికి అంటే ఇజ్రాయెల్లో ఏ ప్రాంతంలో సెటిల్ అయినా, ఏ ప్లేస్ లో సెటిల్ అయినా వాళ్ళు ఏం చేయాలంటే మీరు సిలోహుకు వచ్చి మీరు ఒక యాన్యువల్ ఫెస్టివల్ ని అక్కడ చేసుకోవాలని ధర్మశాస్త్ర ప్రకారము అక్కడ రాయపడ్డది. న్యాయాధిపతుల గ్రంథము 21:19 చదువుతాం. జడ్జెస్ చాప్టర్ 21 verse 19. కాగా వారు బెన్యామీలతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పున ఉన్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీలను చూచి. రైట్. అంటే షిలోహులో ఏం జరుగుతా ఉందంటే దేవుని మందసం ఉంది కాబట్టి, దేవుని ప్రత్యక్షత ఉంది కాబట్టి, దేవుని యొక్క అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ యాన్యువల్లీ అందరూ వచ్చి అక్కడ దేవుని ఆరాధిస్తారు. మీకు కాంటెక్స్ట్ అర్థమైనప్పుడు చాలా సార్లు దేవుడు దూరంగా ఉన్న వారికి సమీపంగా ఎందుకు అవుతాడంటే అక్కడ ఉన్నవారు, అక్కడ సిలోహులో ఉన్నవారు ఇప్పుడు ఎట్లా ఉంటున్నారంటే వాళ్ళు దేవుణ్ణి లైట్ గా తీసుకున్నారు. మీకు అర్థమవుతుందా? మీరు ఎన్ని సంవత్సరం నుంచి క్రిస్టియన్స్ నేను అడగను, మీకు ఎన్ని సంవత్సరం నుంచి దేవుణ్ణి వెంబడిస్తానో నేను అడగని ప్రశ్న. కానీ ఎన్ని సంవత్సరము అయినా మీకు దేవుని పట్ల భక్తి పెరగాల, భయము పెరగాల, లేకుంటే దేవుని పట్ల మీకు ఆసక్తి పెరిగితే మీరు అభివృద్ధిలోకి వెళ్తున్నారు.
ఇప్పుడు అందరూ మీరేం చేస్తున్నారో తెలుసా? మీరంతా వీడియోలు ఆఫ్ చేసుకొని వింటా ఉన్నారు. కానీ మీ భక్తి ఎప్పుడు తెలుస్తదో తెలుసా? మీరు వీడియోలు ఆఫ్ చేసేసి మీ సొంత పనులు చేసుకుంటా ఉంటే, మీరు ఇష్టం ఉన్నట్టు కూర్చొని ప్రవర్తన చేస్తా ఉంటే, దేవుడు మీ యొక్క ప్రవర్తనను చూసి ఆయన సిగ్గుపడతాడేమో. మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలవదు. ఎందుకంటే మీరు మైకులు ఆఫ్ చేశారు. అయితే నేను చెప్పబోయే పాయింట్ ఏందంటే, మీ భక్తి మీ ప్రవర్తన ద్వారా తెలుస్తది. మీ భక్తి దేవుని యొక్క సన్నిధిని మీ మధ్యలో ఉంటే మీరు ఎంత మంచిగా ప్రవర్తిస్తారో దాన్ని బట్టి తెలుస్తది. అయితే కొంతమంది నేల మీద కూడా కూర్చొని ఉంటారమ్మా. తప్పకుండా మీ భక్తిని దేవుడు మెచ్చుకుంటాడు. అయితే షిలోహులో ఏ పరిస్థితి ఉంది అంటే అప్పటి కాలంలో యాజకులు ఉన్నారు. ఆయన పేరు ఏలీ. ఏలీ ఎటువంటి అంటే ఆయన మంచి యాజకుడే ఉండొచ్చు. అయితే ఆయన కొడుకులు చెడిపోయిన వాళ్ళట. చదవండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 17 రెండో సమూయేలు మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చాలు. ఈ యొక్క స్థితి ఇప్పుడు మనకు కూడా ఉంది. అంటే మన క్రైస్తవంలో కూడా ఉంది. మందసం ఎక్కడుంది అంటే లోపలే ఉంది. మందసం ఎక్కడుందంటే అక్కడే ఉంది. మందసము దగ్గరే ఉండి ఏలీల్ కుమారులు ఎటువంటోరంటే ఇంగ్లీష్‌లో చెప్పబడిన మాట స్కౌండ్రల్ అంట. అంటే దుర్మార్గులు అయిపోయారంట. ఎందుకు? దేవుడు వాళ్ళతోని మాట్లాడట్లేదా? దేవుడు సన్నిధి వాళ్ళతోని లేదా? దేవుని సన్నిధి ఉంది. దేవుడు వారితోని మాట్లాడాలని ఇష్టపడుతున్నారు కానీ, వీరు మాత్రం దేవుడిని లైట్‌గా తీసుకున్నారు. ఇది ప్రాబ్లమ్ అండి. క్రిస్టియన్ లైఫ్‌లో ప్రాబ్లమ్ ఏం తెలుసా? దేవుడు మనతోని మాట్లాడతాడు అని మనకు తెలుసు. దేవుడు నిజమైన దేవుడు అని తెలుసు. అయినప్పటికిని మన జీవితంలో నిర్లక్ష్య స్వభావం మనకుంటది. వీరు అంతేకాదు. వీరు 22వ వచనం చదవండి బ్రదర్. 22వ వచనం. 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయెను. హ్మ్. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు, వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? ఈ మాట ఎవరికి వినబడలేదు తెలుసా? కేవలం షిలోహులో ప్రజలకే కాదు. తండ్రికి వినబడ్డది. తండ్రికి సరిగ్గా కళ్ళు కనిపియట్లేదు. తండ్రికి భయపడుకుంటూ ఎవరో చెప్పారేమో, ఈయన అయ్యా చర్చ్‌కు రావాలంటే భయమైతుందయ్యా. చర్చ్‌లో అయ్యా మీ కొడుకులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారయ్యా అని వారిని గద్దించలేదంట. సాఫ్ట్‌గా మాట్లాడుతున్నాడు. అయితే దేవుని శిక్ష వారి మీదకి వచ్చింది. ఎలా వచ్చిందంటారు? మొదటి సమూయేలు 3:13 చూద్దాం. 3:13. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియూ వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. దేవుని నిత్యమైన శిక్ష అంటే ఇటర్నల్ ఫైర్, ఇటర్నల్ పనిష్మెంట్ ఎవరికి వచ్చింది తెలుసా? దేవుణ్ణి నమ్మిన ప్రజలకు వచ్చింది. మీకు అర్థమవుతుందో లేదో? దేవుడేమో అక్కడే ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎంజాయ్ చేస్తున్నారు. దిస్ టైమ్ దేవుడు మీకు ఇచ్చిన ఈ సమయాన్ని నిర్లక్ష్యంగా జీవిస్తే, మీ ఇష్టమన్నసారుగా జీవిస్తే, మీకు ఎలా జీవించాలని జీవిస్తే, మీకు ఒక రోజు లేకపోతే మనకు ఒక రోజు ఏముంది తెలుసా? నిత్య అగ్ని ఉంది. సమూయేలుకి చెప్తూ అన్నాడు, ఇగో ఏం చెప్పిండు బాబు? దేవుడు నీతోని ఏం చెప్పిండు అంటే, ఆయన అన్నాడు మీకు నిత్య నరకము లేకపోతే నిత్య నాశనము దేవుడు మీకు తెస్తాడట అని చెప్పాడు. ఈ మాట చెప్పాడు. అయితే అక్కడ షిలోహులో ఉన్న ఈ యొక్క కుటుంబాన్ని ఏం లేదు తెలుసా వారికి? బొత్తిగా భక్తి లేదు. బొత్తిగా దేవుని భయం లేదు. దేవుని తీర్పు వారి మీదకి రాబోతుంది. అయితే ఈ యొక్క ఆశ ఎవరిలో ఉందంటే షిలోహులో అందరికీ బొత్తిగా లేదు. ఏందంటే దేవుని దగ్గరికి వెళ్ళాలా అని ఆశ లేదు. అయితే మీకు ఒక విషయం చెప్పాలా? దేవుని మందసము చూడాలని ఒక కుటుంబానికి ఆశ ఉంది.
ఏట సార్లు వాళ్ళు సంవత్సరానికి గడిచిన ప్రతిసారి వాళ్ళు ఏం వెళ్తున్నారంటే ఈ షిలోహు మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంది వీళ్ళకు. అంటే వీళ్ళకు ఎగ్జాంపుల్ వీళ్ళకు తెలుసా లేదా అంటే తెలుసు. వీళ్ళు విన్నారా అంటే ప్రాబబ్లీ వినుంటారు. అయితే ఇటువంటి చెడ్డవాళ్ళు ఉన్నప్పటికీ అయితే పర్వాలే, ఆ పాస్టర్స్ చెడ్డోడండి, ఈ యొక్క మనుషులు చెడ్డోళ్ళండి, ఈ లోకము చెడ్డోళ్ళండి, అయితే వేస్ట్ అండి అంటున్నావేమో. అమ్మా, మనుషులను బట్టి కాదు, దేవుణ్ణి బట్టి మీరు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలా. మనుషులను చూస్తే ఎప్పుడు కూడా మనకు దొరికేది ఏం తెలుసా? డిస్కరేజ్మెంట్. మనుషులను చూస్తే మనకి ఎప్పుడు దొరికేది ఏం తెలుసా? మనకు నిరుత్సాహమే దొరుకుతుంది. నువ్వు ఒక వ్యక్తి మీద ఆశపడి నువ్వు ఒకవేళ ఏడికన్నా వెళ్ళావనుకో, నువ్వు డిసప్పాయింట్ అయ్యడానికి 100% ఛాన్స్ ఉంది. అయితే ఆ వాక్యం ఒకవేళ దేవుడు అని మాట్లాడుతున్నాను మీకు తెలుస్తుందనుకో, ఇవాళ నేను చర్చ్కి వెళ్ళేసి వచ్చానన్నా, దేవుడు నాతో మాట్లాడాడు అంటే నువ్వు డిసప్పాయింట్ కావు. ఎందుకంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఆ మాటలు దేవుడు మాట్లాడాడు అని. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ రామా అంటే ఎఫ్రాయిము ప్రాంతంలో ఉన్న ఒక ప్లేస్. అయితే లేవీయులకు స్థలాలు పంచుకుంటూ లేవీయులకు స్వాస్థ్యం ఉండవు కదా. అయితే వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నాడో అజారికి కొడుకు పేరు ఎల్కానా అనే ఒక కుటుంబం అక్కడ జీవిస్తా ఉన్నారు. అయితే వీళ్ళు ఒక లేవీయులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రామాలో ఉన్న చర్చిలు, రామాలో ఉన్న ఒకవేళ బలిపీఠం పెట్టుకొని మందసము లేకపోయినా దేవుని ఆరాధించడానికి ఒక స్థలాన్ని నిర్మించుకొని అక్కడ వాళ్ళు మ్యూజిక్ టెంపుల్గా లేకుంటే వాళ్ళు ఆరాధించడానికి వాళ్ళు ఒక ప్లేస్ని పెట్టుకున్నారంట. ఈయన ఏం చేస్తారంటే లేవీయుడు కాబట్టి, ఈయన కోహాతీయుడు కాబట్టి, ఈ ఎల్కానా కూడా దేవుని ఆరాధించే దాంట్లో ఘనుడు. మ్యూజిక్ ప్లే చేస్తారు, వీళ్ళు మంచి టాలెంటెడ్. అయితే ఈ టైంలో వారికి పిల్లలు లేరు, అన్న ఇంకా ఎల్కానాకు. అయితే ప్రతి సంవత్సరం పోయి వస్తున్నారు. ఈ స్టోరీ మనకు బాగా తెలుసు. పోయి వస్తున్నారు. దేవుడు వారికి పిల్లలు ఇవ్వలేదు. అయితే తెగించి హన్న ఒక రోజు ఏం చెప్పింది తెలుసా? దేవా, నువ్వు ఒక కొడుకునిస్తే నాకు ఇచ్చేస్తాను నేను. ఎంత మంచి మాట అండి. అయితే దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేసి ఆమెకి కొడుకునిచ్చాడు. అయితే ఛాలెంజ్ ఏం తెలుసా? ఇప్పుడు ఆమెని వేరే ప్రాంతంలో ఉంటే ఆమె వదిలేనికి టెన్షన్ ఏం లే. అయితే రామాలో కూడా సాక్ష్యం పుట్టుకొచ్చిందేమో. ఏం తెలుసా? వాళ్ళు ఏలి పిల్లలు ముసలి కాదండి. ఆ ఏలి ముసలిదైపోయాడండి. అక్కడ వచ్చిన పిల్లలతోని వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారండి. ఇగో బలిపీఠం మీద వాళ్ళు అగ్ని రాసేస్తా ఉంటే వాళ్ళు కాళ్ళకి ముందే గుంజుకుంటున్నారండి. దేవునికి అస్సలు అక్కడ భయం లేదు అండి అని చెప్పినా కొద్ది ఆమె ఏం చేస్తుంది తెలుసా? నేను మనుషులను బట్టి కాదు, నేను దేవునికి ప్రామిస్ చేసిన బట్టి నేను ఆయనకు నమ్మకంగా ఉండాలని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పాలు వదిలే వయస్సు వచ్చినప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన అక్కడ వదిలాడు. నా పాయింట్ ఇప్పుడు ఏంటంటే, ఆయన వదిలేశాడు, సేవ చేస్తా ఉన్నాడు. సేవ చేస్తూ ఒక వచనం చెప్తాను. మొదటి సమయంలో మొదటి అధ్యాయం 28వ వచనం. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 1 verse 28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇద్దరు కమిట్మెంట్లు కనిపిస్తున్నాయి. ఒక కమిట్మెంట్ కాదు, కమిట్మెంట్ ఇద్దరిది కాదు, ముగ్గురిది. ఎవరెవరిది తెలుసా? ఎల్కానా హన్నా సీన్ లో ఉంది, కానీ ప్రామిస్ ఇద్దరు చేశారు. మా పిల్లగాన్ని, మా కొడుకుని ఇగో ప్రభువా, ఈ చెడిపోయిన లోకంలో ఇచ్చేస్తున్నాము, నువ్వు మాత్రం వాడుకుంటావని, నువ్వు మాత్రం ఇది గొప్ప కార్యాలు ప్రాంతంలో షిలోహులో చేస్తావని వదిలిపెడుతున్నామని ఆ ప్రామిస్ చేస్తే, కుమారుడు కూడా 3-4 సంవత్సరాల కుమారుడు మోకాలేసి ఆయన కూడా ఏం చేశాడట? రేపు చేశాడు ఆయన కూడా.
చేశాడు. అయితే నేను ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే, ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు. అక్కడ ఆ ఆ మందసం దగ్గర కూర్చొని ఆయన దీపం వెలిగించేస్తూ, లేకపోతే ఆ పాస్టర్ గారికి నీళ్ళు అందిస్తూ, ఓఫ్ని ఫినిహాస్ నవ్వుకుంటా, తిట్టుకుంటా, బెదిరించుకుంటా ఏం పని చేస్తున్నారు. అయితే షిలోహులో ఒకరోజు దాడి జరిగింది. నేను అడుగుతున్నాను ఇప్పుడు, దేవుడు సమూయేలుని వాడుకుంటా అన్నాడు కదా, మరి సమూయేలుని బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని వదిలేయవచ్చు కదండి. ఎవరు దాడి చేశారంటే ఫిలిస్తీయులు దాడి చేశారండి. ఎవరున్నగా? సమూయేలు ఉండగానే. ఈ దాడి ఎవరి కోసం తెలుసా? సమూయేలుని నాశనం చేయాలని కాదు, ఏలి ఏలి కుమారుని నాశనం చేయాలని. ఈ దాడి ఎందుకు వచ్చింది తెలుసా? వారి చేసిన పాపంని బట్టి వచ్చింది. వారి దాడి ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు ఆ మందసము వారి మధ్యలో ఉంచాలని కూడా ఇష్టపడలేదు. ఆ దాడి ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు అక్కడే ఉన్నాక దేవుని చుట్టే, దేవుని ఆ ఆవరణంలో, దేవుని ఆ ఒక ప్లేస్ లో వ్యభిచారం జరుగుతుంది. దేవునికి ఎందుకు కోపం వచ్చింది తెలుసా? దాడి ఎందుకు జరిగింది తెలుసా? మనము సరిగ్గా లేము. దేవుని ఎందుకు వచ్చింది తెలుసా అటువంటి స్థితి? ఎందుకంటే సమూయేలుని బట్టి కాదు, ఏలి కుటుంబము. ఏలి కుటుంబము నాశనానికి దేవుడు ఫిలిస్తీయులని పంపించాడు. దేవుని మందసం ఉందా అంటే ఉంది, కానీ మందసం దగ్గర ఎక్కడ కూడా జాషువా లాగా వాళ్ళు ప్రార్థించారు. అందుకనే జాషువాని నేను ముందు తీసుకొని వచ్చాను. జాషువా ఎప్పుడు కూడా మందసం దగ్గర ఏమనేవాడు తెలుసా? అయ్యా, ఈ కొత్త ఊరికి వెళ్తున్నానయ్యా, నాకు కొంచెం టెన్షన్గానే ఉంది ప్రభువా, నన్ను ఏం చేయమంటావు? నన్ను జర గైడ్ చేస్తావా దేవా? నన్ను కొంచెం కాపాడతావా? లాస్ట్ టైము చనిపోయేవాన్నేమో కానీ కేవలం నీ కృప ఉంది ప్రభువా, బ్రతికేసిన. అయితే ఈ పట్టణం మాకు ఇస్తా అన్నావు కదా ప్రభువా, ఇప్పటికే ఎన్ని పట్టణాలు పట్టుకుంటున్నావు. ప్రతి పట్టణం దగ్గర ప్రార్థన చేశాడేమో జోషువా. ప్రతి ఒక్క వార్ తర్వాత జోషువా ఆయన సన్నిధిలో ఆయన ప్రేయర్ చేసినట్లు చేశాడేమో. అందుకని జోషువా ఫేర్వెల్ స్పీచ్ అంటే చనిపోయే ముందు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఎవరిని పూజిస్తారో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాని స్తుతిస్తాను. వాట్ a wonderful man of God is. మీకు అర్థమైందా? ఏలీలో కూడా దేవుని మందసం ఉంది, షిలోహులో కూడా దేవుని మందసం ఉంది, జాషువా ఆయన బతుకున్నప్పుడు కూడా దేవుని మందసం ఉంది. కానీ దాన్ని బిహేవ్ చేసిన తీరులో మార్పు ఉంది. మీరు క్రిస్టియన్ అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది అది ఇంపార్టెంట్ కాదు. నీ బ్రతుకు ఎలా ఉంది అది ఇంపార్టెంట్. నిన్ను బట్టి మనుషులు ఏం మాట్లాడుకుంటున్నారు అది ఇంపార్టెంట్. నిన్ను బట్టి దేవుడు ఎంత ఘనపరచబడుతున్నాడు అది ఇంపార్టెంట్. నిన్ను బట్టి దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు అది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఈ యొక్క సంవత్సరంలో ఏలి ఆ పిల్లలు అయ్యా నేను ఏం చేయమంటావయ్యా అని పోయినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడలే. ఓఫ్ని ఫినెహాసులు అయ్యా నన్ను ఏం చేయమంటావు ప్రభువా? వాళ్ళకు టెన్షన్ రాలేదా? వాళ్ళకు భయం రాలేదా? వాళ్ళకి అనారోగ్యాలు రాలేదా? వాళ్ళకి ప్రాబ్లంలు రాలేదా? వచ్చిండొచ్చు కానీ ఈ దేవుడు ఏం చేస్తాడు రా అన్నట్టు లైట్ గా తీసుకున్నాడు. లైట్ గా తీసుకుంటే దేవుడు ఒక నిత్య అగ్ని లేకపోతే నిత్య శిక్ష మీ మీదికి వచ్చడానికి 100% ఛాన్స్ ఉంది. షిలోహు నుంచి దేవుని మందస్సము ఎత్తుకొని పోయాడు. ఏలి చనిపోయాడు, ఏలి పిల్లలు చనిపోయాడు. మరి సమూయేలు ఏమైపోయాడు? మీకు చెప్తాను. ఏలి తర్వాత ఈ మందసం తీసుకొని పోయి ఇప్పుడు 7 నెలల పాటు వారు ఎక్కడ పెట్టుకున్నారో తెలుసా? వాళ్ళ ఊర్లో పెట్టుకుంటే వాళ్ళకు తెగులు వస్తున్నాయి అంట, వాళ్ళకు ఏదో టెన్షన్ వస్తుంది, అవన్నీ రాసింది. నేను వచనాలు ఏం తీయట్లేదు.
మీకు ఒక స్టోరీ లాగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చిన్నగా మంద ఉన్నారు. మీకు ఈజీగా స్టోరీ లాగా చెప్తే అర్థమైతదని. మొదటి సమూయేలు 6వ వచనం మొదటి 6వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది. 7 నెలల పాటు ఆ ఫిలిష్తీయుల ప్రాంతంలో అది ఉంది. అయితే వాళ్ళనుకున్నారట, ఇది ఉంటే మాకు టెన్షన్ కాబట్టి ఇప్పుడు మేము దీన్ని రిటర్న్ తీసుకుపోవాలి. ఎవరొచ్చారండి? లేవీయులు రావాలా తెగించి. లేవీయులు తెగించి రావాలి. ఏం తెలుసా? అయ్యా మాకు మందసం కావాలని. అయితే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఆయన ఏమన్నాడు తెలుసా? కొంతమందిని అన్నాడంట, ఏయ్ నడులురా, మనం పోయి మందసము మనకుంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుందిరా. 7 నెలల పాటు దేవుని కృపలోనే మనం బ్రతికాంరా. 7 నెలల పాటు దేవుని సన్నిధి లేకుండానే బ్రతికాంరా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు అబీనాదాబు. అమ్మ చదవండి మొదటి సమూయేలు 7వ వచనం చదవండి. 7వ వచనం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ అందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుందా? కొంచెం ఇంటర్నెట్ వినిపిస్తుందన్న. రైట్, ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఎస్, వినిపిస్తుంది. వాళ్ళు ఒక వ్యక్తి తెగించాడండి. మీరు అర్థమవుతుందా? ఇక్కడ దేశాలు కదిలిస్తలేరు. దేశాన్ని కదిలించడానికి వ్యక్తులు కదులుతున్నారు. దేశము కదలాలంటే, ఒక ప్రాంతంలో ఒక రివైవల్ రావాలంటే, ఒక ప్రాంతంలో దేవుడు కార్యాలు చేయాలంటే మనుషులు కదలాల. రామా నుంచి ఒక వ్యక్తి వచ్చాడు షిలోహుకు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అని ఆ దేశంలో చూపెట్టడానికి. మీరు 3వ అధ్యాయం చదవండి. ఆ దేవుడు వారితోని మాట్లాడడం మొదలు పెట్టాడని వచనము ఎండ్ అట్లనే అవుతుంది. అంటే దేవుడు ఇప్పుడు షిలోహులో అప్పటి వరకు మాట్లాడిన దేవుడు సమూయేలుతోని మాట్లాడడము మొదలు పెట్టాడు. ఆయన మాట్లాడే దేవుడు అండి. నీకు అర్థం కాకున్నా, నీకు అర్థం అయ్యేలాగున ఆయన మాట్లాడతాడు. నీకు ఆశ మాత్రం ఉండాల. నువ్వు ఆశపడితే ఆయన నీకు తప్పకుండా మాట్లాడతాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క కిర్యాతు జెరియము అనే ప్రాంతంలో ఈ అబీనాదాబు ఆయన తీసుకొని వెళ్ళి ఎన్ని సంవత్సరాలు పెట్టాడు తెలుసా? 20 సంవత్సరాలు. 20 సంవత్సరంలో పెట్టడమే కాదు, ఆయన కొడుకుని దానికి ఏం చేశాడంట? యాజకుడుగా పెట్టాడు. యాజకుడిని. దేవుని ఒక మందస్సము ఉంటే అక్కడ ఎక్కడ కూడా రాయబడలేదు అబీనాదాబు ఉంటే ఆయన ఇల్లు ఆశీర్వదించబడ్డది, రాయబడలేదు. కానీ ఆ 20 సంవత్సరాల పాటు దేవుని సన్నిధి అని అబీనాబు దగ్గర ఇంట్లో ఉంది. కాంట్రరీ సైడ్ చూద్దాం. కాంట్రరీ సైడ్ ఇప్పుడు అక్కడ వైపేమో పరిస్థితులు మారి ఇశ్రాయేలు దేశానికి దావీదు ఉన్నాడు. దావీదు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మందసము మన దగ్గర ఉండాలా, యెరూషలేంకి రావాలా అని ఆయన ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి, ఎక్కడైతే అబీనాదాబు ఉన్నాడో ఆ ప్రాంతం నుంచి ఇప్పుడు ఏం చేయాలా? ఏం తీసుకురావాలా? ఇప్పుడు మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు 2వ అధ్యాయం 6వ వచనం అనుకుంటుంది. చదవండి 6వ వచనం. ఫస్ట్ సామ్యూయేల్ ఫస్ట్ సామ్యూయేల్ చాప్టర్ 6, సెకండ్ సామ్యూయేల్ చాప్టర్ 6, సెకండ్ సామ్యూయేల్ చాప్టర్ 6:3. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహ్యోయాను ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను.
ఒక్క నిమిషం ఆగండి brother. ఇప్పుడు అభినదాబు 20 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? దానికంటే ముందు ఫస్ట్ వచనంలో 30,000 మందిని తీసుకొని దావీదు వస్తున్నాడు. చదవండి బ్రదర్ ఆ వచనం కూడా. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందస్సమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బొయల యెహోదాలో నుండి ప్రయాణమాయెను. ఉమ్. వారు దేవుని మందస్సమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా చాలు. ఇప్పుడు ఈ యొక్క ప్లాన్ వేసింది ఎవరంటే డేవిడ్ వేశాడు. 30,000 మందితోని ఆయన ఇప్పుడు ఈ దేవుని మందసాన్ని తీసుకుని రావాలి. ఈ ప్లాన్ వేసింది డేవిడ్. అయితే ఈ ప్లాన్ వేసినప్పుడు ఎప్పుడు కూడా కొత్తది అని ఆలోచించొద్దు. అన్న ఇది చేస్తే ఇట్లుంటదన్న డేవిడ్ చెప్పాడండి. ఒకవేళ ధర్మశాస్త్రం తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో అని మనకు తెలియదు, కానీ అక్కడున్న యాజకులు ఏం చేయాలి తెలుసా? అన్న కొత్త బండి మీద తీసుకొని వెళ్ళొచ్చా? ఈ అభినాదాబు ప్రాబబ్లీ డేవిడ్ ని ప్లీజ్ చేయడానికి ఆయన ఏం చెప్పాడో చేసేసాడు. 20 సంవత్సరము దేవుని సన్నిధిలో ఉంది, కానీ 20 సంవత్సరము దేవుని కృపలో అయ్యా ఏం చేయాలా, లేకుంటే ఏమేమి పాటించాలా, ఏమి పాటించొద్దు అనే విషయాలు ప్రాబబ్లీ నేర్చుకున్నాడో నేర్చుకోలేదు. ఒకరు నేర్చుకోకపోతే లేవీయులను పిలిచి, అయ్యా నేను ఇప్పుడు ఈ బయలుదేరుతాం అనుకుంటున్నాము, దావీదు గారేమో కొత్తది ఒక్కటి బండి పంపించారయ్యా, దాంట్లో మోసుకొని పోవడము అది కరెక్టా? అరే కరెక్ట్ అయితే అయ్యా మీరు కొంచెం చెప్తారా అయ్యా ఎట్లా చేయాలా, ఇది తీసుకుపోవచ్చా, దీని పద్ధతి ఇదేనా అని అడగాల. ఎక్సోడస్ చాప్టర్ 24 verse 14 చదవండి. ఎక్సోడస్ చాప్టర్ 25 verse 14. నిర్గమాకాండము 25:14. నేను కొద్దిసేపట్లో ముగించేస్తాను. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. దేవుడు ఏమన్నాడంటే ఆ చెక్కలను అక్కడున్న మందసం మోయడానికి కర్రలకు ఏం పెట్టాలంటే రింగులు. ఎందుకంట? మొయ్యడానికి రైటా? మొయ్యాలా మోసుకొని పోవాలా? నేను అడుగుతున్నా, మొయ్యాలా మోసుకొని పోవాలా? సంఖ్యాకాండం 4:15 చదువుతాం. సంఖ్యాకాండం 4:10. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయరావలెను. అయితే వారు చావక ఉండునట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. టచ్. నీకు ఎక్కడ ముట్టుకోవాలో అక్కడే ముట్టుకోవాలి. దాన్ని మొయ్యడానికి కొన్ని ప్లేస్ ఉంటుంది, మధ్యలో ముట్టుకోకుండా దాని చెక్కలను దాని హ్యాండిల్లో దానికి రింగులు ఉంటాయి, అక్కడ మూసుకొని రావాలా. ఒక పద్ధతి ఉంటుంది. అది ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిండు. సంఖ్యాకాండము అదే 7:9 చదవండి. 7:9. కహాతీయులకు ఇయ్యలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. ఏందంట? వారి భుజముల మీద మోయాల, వాహనముల మీద కాదు. ఇది బేసిక్స్ అండి. ఒక వాక్యము తెలిసిన వాడు, నేను శూరుణ్ణి, నేను పోటుగాన్ని, నాకు అన్ని తెలుసు, నేను అప్పటి నుంచి మా తాతలు చెప్పిండు, మా ముత్తాత చెప్పిండు, ఇట్లనే ఉంటుందని అంటే మీకు పోయే కాలం ఎక్కువ వచ్చింది. అభినదాబు మంచోడా అంటే మంచోడండి, చాలా మంచోడు. ఎవరు తెచ్చి ఆ రోషంగా తెచ్చి ఇంట్లో ఆ మందసాన్ని పెట్టుకోవడానికి ఎవడండి సాహసిస్తాడు? సాహసం చేశాడు. కానీ కొడుకులు కొంచెం నెగ్లిజెన్స్ పెట్టారు. ఏం తెలుసా? ఇట్లా కాదు డాడీ చెప్పలే. కొడుకులు తెలియదా? తెలియదేమో, అడగలేదు. దేవుని మందస్సాన్ని ఎలా మోయాలో అడగలేదు. రాజు చెప్తున్నాడు, లేకపోతే రాజేమో అనుకుంటాడు కాదు. దేవుడు వచ్చినప్పుడు కూడా ఆ పాపాల, అయ్యా దావీదు గారు
దీన్ని మోయే పద్ధతి ఇది కాదు, ఇలా చెయ్యొద్దు, దేవుని కోపము రగులుతుంది, దేవుడు దాన్ని ముట్టుకుంటే నాశనం. అది కొండ ప్రాంతంలో ఉన్నారంట వీళ్ళు. ఈ ప్రాంతం అబీనాబు మీరు చూడండి, ఆయన కొండలో ఉన్న కొండ నుంచి ఆ యెరూషలేము పట్టణానికి రావాలంటే ఎన్ని ఇంబ్యాలెన్సింగ్ రూట్ తెలియదు, అయితే మోసుకుంటూ రాయాలయ్యా. దావీదు ఏమంటాడు అంటాడు, కానీ దేవుడు కంటే కూడా పెద్దోడు కాదు కదా. డేవిడ్ని ప్లీజ్ చేయాలనుకున్నాడు, లేకుంటే మేమే ముందుకు నడుస్తున్నాము, పక్కకు నడుస్తున్నాము, 20 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు, నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అడగడు దేవుడు. నీ దేవుని వాక్యము నీకు ఎంత తెలుసు, ఎంత దేవుని ప్రకారం నువ్వు జీవిస్తున్నావు, అది మాత్రం అడుగుతాను. మా అక్క, ఈ వాక్యం వింటే ఈ వాక్యం నీకే. మా చెల్లె, తమ్ముడు, అన్న, ఎవ్వరున్నా ఈ వాక్యము నీకు ఎంత ఎక్స్పీరియన్స్ అడగడు దేవుడు, నీకు ఎంత నమ్మకత్వము కొనబడతాడు. దేవుని గురించి నువ్వు ఎన్ని విషయాలు నీకు తెలుసు అని అడుగుతాడు. నువ్వు అంటావు కదా అన్నా, నాకు 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నామన్నా, 40 సంవత్సరాల క్రిస్టియన్స్ అన్నా, మా ఇది అప్పటి నుంచి ఆచారం అన్నా. ఆచారాలు చూడొద్దమ్మా, ఆచారాలు చూడ. దేవుడు చెప్పిన ప్రతి మాట చేత మనిషి బతుకుతాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట దాన్ని నిర్లక్ష్యంగా చేస్తే మాత్రం సావు కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు, 20 కాదు 40 సంవత్సరాలు. అభివార కుమారుడు ఉజ్జా అక్కడే ఉన్నాడండి, అందసం దగ్గరే ఉన్నాడు. ఆ రూమ్ సపరేట్ రూమ్ ఉంది, ఎవరు పోలేదేమో లోపలికి. లేవీలు అక్కడ తెచ్చి లోపల పెట్టేశారేమో, అప్పటి నుంచి అట్లుంది, సపరేట్ రూమ్ లాగా ఉంది. దేవుని సన్నిధిని మీ దగ్గర ఉన్నప్పటికీ అక్కడ రాయబడలే ఏం మాట తెలుసా, దేవుడు సన్నిధి ఉంది కానీ వారు ఆశీర్వదించబడటం రాయలేదు. ఇదోదోము గురించి రాయబడ్డ 3 నెలలే ఉంది, కానీ ఇదోదోము ఇల్లు ఆశీర్వదించబడ్డాలి. బికాస్ మేబీ హీఈస్ ఆనరింగ్ గాడ్. ఆ మందసం ఉన్నప్పుడు దేవుని కోసము రోషంగా భక్తిగా దేవుని సన్నిధి ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాడేమో. 20 సంవత్సరములు ఉన్నప్పటికీ ఒక ఇంట్లో నాశనము పుట్టుకొచ్చింది. 3 నెలలు ఉన్నప్పటికీ ఇదోదోము ఇల్లు ఆశీర్వదించబడ్డాది అని బైబిల్ చెప్తా ఉంది. మీకు ఈ వాక్యం అర్థమైతే ఆశీర్వదించబడతారు మీరు. ఎన్ని సంవత్సరాలు మీరు అలా బ్రతికిన వేస్ట్, కానీ రోషంగా దేవుని కోసం 3 నెలలు బ్రతికిన దేవుడు రోషం, భక్తితోని, భయముతోని దేవుని సన్నిధిని కనిపెట్టుకుంటూ, ఎవరు లేకుంటే నేనున్నాను నీ కోసము అన్నట్టు దేవుని కోసము బ్రతికితే మాత్రము దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. కానీ దేవుడు నామాన్ని మోసుకుంటూ 20 సంవత్సరాలు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ అదే పాత రోత జీవితాన్ని నువ్వు కొనసాగిస్తా ఉంటే దేవుడు నీ కుటుంబానికి తెచ్చేది ఆశీర్వాదము కాదు, నాశనము. షిలోహులో లేడు ఎవరు తెలుసా? సమయంలో షిలోహులో లేరు. చివరి మాట చదివి మనం ముగించుకుంటాం. షిలోహులో లేడు ఆయన, కానీ దేవుడు ఆయనని వాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడేమో. ప్రభువా, షిలోహు నుంచి దేవుని మందసం వెళ్ళిపోయింది ప్రభువా, నన్ను ఏం చేయమంటావు? ఏయ్ బాబు, నువ్వు గిల్గాల్కి వెళ్తావా? ఏ బాబు, నువ్వు బేతేల్కి వెళ్తావా? ఏ బాబు, నువ్వు మిస్పాకి వెళ్తావా? ఏ బాబు, నువ్వు రామాకి వెళ్తావా అని దేవుడు చెప్పిన ప్రతి మాట చెప్పున సమూయేలు జీవించాడు. దేవుని కోసము మనుషులని నిలబెట్టుటకు బ్రతికిన రోషము కలిగిన, ఒకవేళ ఆ కాలంలో ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది సమూయేలు. దేవుని మందస్సము చుట్టూ లేకున్నా బ్రతికించి పెట్టాడండి. దేవుని మందసం లేకున్నా బ్రతికించి పెట్టాడని నేను ఏమంటున్నానంటే, దేవుని కృప లేకున్నా, దేవుని ఆశీర్వాదం లేకున్నా, దేవుని సన్నిధి లేకున్నా, దేవుని వాక్యము లేకున్నా, దేవుని యొక్క ప్రసన్నత ఆరోగ్యము ఉన్నా లేకున్నా, ఆ సన్నిధి దేవుని చుట్టూ ఆ
ఆ సిచ్యువేషన్ లేకున్నా దేవుని కోసము వృద్ధాపం వరకు సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుని కోసం రోషంగా నిలబడిన, ఒకవేళ పౌరుషము కలిగిన ఆ కాలంలో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన సమూయేలు మాత్రం. చదవండి, మొదటి సమూయేలు 7వ అధ్యాయము, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 15-17 ఈ వచనాన్ని చదివి మనం ముగించుకుంటాం. 1 Samuel chapter 7 verse 15-17. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలులకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చటి కూడాను న్యాయము తీర్చుచూ ఉండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. ఎక్కడున్నాడు అక్కడే దేవుని కోసము బ్రతికాడండి. ఎక్కడున్నాడు అక్కడే. నువ్వు చర్చికి పోయి నువ్వు వెధవ వేషాలు ఒకవేళ మనం వేస్తే దేవుడు దాని ద్వారా మెచ్చుకోడు. అక్కడే దేవుని సన్నిధి నుండి అని అక్కడే మనము ఏదో పరిశుద్ధంగా జీవించి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అటువంటి కథలు పడితే మాత్రం దేవుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి క్రిస్టియన్ లైఫ్ జీవించిన, వాట్ గాడ్ సేస్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. నీ టైంని వేస్ట్ చేస్తున్నావు. కానీ నువ్వు 3 సంవత్సరాల 2 సంవత్సరాల 5 సంవత్సరాల ఎంతో నాకు తెలియదు దేవుణ్ణి తెలుసుకొని రహస్యంగా దేవుని కోసము బ్రతికితే మాత్రము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చెల్లె, ఈ వాక్యము నీతోనే దేవుడు మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు కూడా తిరిగి ఎప్పుడు సిలోహుకు వెళ్ళినట్టు రాయబడలేదు. లేకుంటే ఆయన దాబు ఇంటికి వెళ్ళినట్టు రాయబడలేదు. ఆయన మందసాని దగ్గరికి వెళ్ళినట్టు ఎక్కడ బైబిల్లో నాకైతే కనబడలేదు. కానీ ఆయన ఇక్కడున్నాడు. దేవుని యొక్క ఆల్టర్ని బిల్డ్ చేసుకుని ప్రతి ప్రాంతంలో ఆయన దేవుణ్ణి ఆరాధించినట్లు, దేవుణ్ణి స్తుతించినట్టు, నమ్మకమైన జీవితాన్ని జీవించినట్టు దేవుడు ఆయనకిచ్చిన ఆ ఒక బాధ్యత, న్యాయాధిపతిగా, ప్రవక్తగా, ఒక లీడర్గా దేవుని కోసం రోషంగా బ్రతికి ఈ భూమిని వదిలినాడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు ఆ ప్రాంతంలో దేవుని కోసం ఒక బలిపీఠాన్ని కట్టుకుని ఆ ప్రాంతంలో దేవుని నిన్ను పరిచయం చేయగలుగుతున్నావు. దేవుని కోసం రోషంగా బ్రతుకుతున్నావు. నువ్వు కేవలము క్రిస్టియన్ అని చెప్తే ఉజ్జా కూడా 20 సంవత్సరాలు క్రిస్టియన్ అని బ్రతికాడు. వాట్ ఈస్ ద యూజ్? యూజ్ ఏందండి? దేవుని చేతనే సంపబడ్డాడు. ఏం యూజ్ ఏమన్నా? ఒకవేళ అలాగే నేను బ్రతికితే ఒకరోజు దేవుని చేత నేను చంపబడతాను అంటే నిత్య నరకానికి పంపబడు. ఒకసారి ఆలోచించండి. నీ గమ్యం ఎటువైపు ఉందో ఒకసారి ఆలోచించండి. నీ యొక్క ప్రయాణం ఎటువైపు ఉందో, నిర్లక్ష్య జీవితాన్ని జీవిస్తున్నావో ఒక్కసారి జర ఆలోచించవా? ఒక్కసారి చెప్పు. దేవా, ఏలి లాంటి జీవితము నాకు వద్దు ప్రభువా. ఏలి కుమారుడు లాంటి జీవితము నాకు వద్దు ప్రభువా. దేవుని మందసం అక్కడే ఉంది, కానీ ఎలా బ్రతకాలో తెలియదు వాళ్ళకు. అక్కడే ఉంది. కానీ ఇంకొక రోషం కలిగిన ఒక వ్యక్తి యెహోషువ ఉన్నాడు. ఏ ప్రాంతంలో వెళ్ళినా చెప్తున్నాడు, అయ్యా నాకు టెన్షన్ ఉందయ్యా, నాకు భయం ఉందయ్యా, అయ్యా ఏం చేయమంటావు అయ్యా. ప్రతిసారి దేవుని మందసాన్ని మోసుకుంటూ ముందుకెళ్ళాడు, గొప్ప విజయాన్ని సాధించాడు. ఇంకొక వైపు ఉన్నాడు, దేవుని మందసము ఉన్నా లేకున్నా నీకోసమే అయ్యా భూమిని నీకోసమే బ్రతుకుతాను ప్రభువా. నువ్వు నాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను నేను నమ్మకంగా నెరవేర్చి దాని ప్రకారం జీవిస్తాను ప్రభువా, నన్ను నిలబెట్టుకో అని ప్రార్థన చేసి అటువంటి నమ్మకత్వాన్ని చివరి వరకు కొనసాగించిన సమూయేలు గారు. అబిదాం లాగా ఉన్నావా? సమూయేలు లాగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు.
20 సంవత్సరాలు దేవుని మందసం పెట్టుకున్న ఇంట్లో ఒక మరణము చూశారు. దేవుని మందసము లేకున్నా జీవితం అంతా దేవుని కోసం బ్రతికి చూపెట్టు. ఏ జీవితం నీకు కావాలి? ఏ జీవితం కావాలి? ఎవరన్నా ఎక్కువలు మన మధ్యలో చెప్పరా, దేవా ఒక మంచి జీవితము, రోషం కలిగిన జీవితం నాకు ఇవ్వు, నీ సన్నిధిని అనుభవించేలాగున, నీ సన్నిధిని నేను ఆనందించేలాగున, నా ప్రతి బాధ కష్టము నీకు చెప్పుకునేలాగున ఆ దేవుడుతో నీకు అనుబంధం ఉందా? ఆ దేవునితో నీకు ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంటే చెప్పు. Lord, I want you. Lord, I want you. ఎవరైనా ఒక్కరు ఈ సరళత చెప్పండి. దేవా నీకు ఉందా? నీకు ఉందా? నీకు ఉందా?